శ్రీరామం శ్రీరామం. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది సాధువుల కోసం నిర్మించబడుతున్న కుటీరం అన్నమాట. దేశవ్యాప్తంగా అందరూ సాధువులు 22వ తారీఖున ఇక్కడ రాబోతున్నారు. ఎవరెవరినైతే పిలిచారో వాళ్ళ శిష్యులు అందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ రాబోతున్న 22వ తారీఖు రామ మందిర పునఃప్రారంభానికి. సో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళకు ఉండడానికి బస కావాలి కాబట్టి సో ఇది నిర్మిస్తున్నారనమాట. ఇదే కాదు, ఇలాంటివి చాలా పెద్దవి ఇంకో 4-5 కనిపించాయి. ఇది ఇంకా నిర్మాణం స్టేజ్లో ఉంది. ఆల్రెడీ నిర్మాణం పూర్తయిపోయి వచ్చి ఉండడానికి వీలుగా ఉన్నట్టుగా కూడా కొన్ని మిగతావి రెడీ చేసి పెట్టేశారు. ఇది ఇంకా నిర్మాణ స్థాయిలోనే ఉంది. దీనిపైన ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ కట్టెలన్నీ వచ్చాయి. దానిపైన టెంటులా వస్తుంది. దాని లోపల ఒక్కొక్క అరలుగా వాళ్ళు ఉండడానికి పెడతారనమాట. ఇలాంటిది అయోధ్యలో ఒక 4-5 బిల్డ్ చేస్తున్నారు. ఇదైతే మనకి కరెక్ట్గా రోడ్డు పక్కనే ఉంది. వచ్చిన వాళ్ళందరూ 22వ తారీఖు ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ వాళ్ళు అరేంజ్ చేసినట్టుగా ఎవరెవరిని ఎక్కడ పెట్టాలి అన్నట్టు వాళ్ళు డిజైన్ చేసుకుని అరేంజ్ చేసినట్టుగా ఏ ఊరు నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కడ పెట్టాలి. కనిపిస్తుంది చూడండి. అది మేబీ స్టేకో లేకపోతే మనకి బండార్ అంటారు కదా, మనకి భోజనానికి కావాల్సిన సామాగ్రి అంతా స్టోర్ చేసుకునే స్థలమో మనకి తెలీదు. కానీ అదైతే బిల్డ్ చేస్తున్నారు. లోపలికి వెళ్ళడానికి లేదు, ఎందుకంటే ఇంకా దగ్గరలోనే ఉంది కాబట్టి స్ట్రిక్ట్ ప్రోటోకాల్స్ పాటిస్తున్నారు. పోలీసు సర్వేయింగ్ కూడా చాలా ఎక్కువ ఉంది. సో రోజులు గడిచే కొద్దీ ప్రారంభోత్సవ తేదీ దగ్గరికి వచ్చే కొద్దీ జనాలకి బాగా రెస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. కొన్ని ప్రదేశాలకే వెళ్ళాలి, కొన్ని ప్రదేశాలకి అసలు అనుమతి లేకుండా బ్యారికేడ్స్ పెట్టేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఆ రెడ్ కలర్లో ఉన్నది అది కూడా నిర్మించబడింది ప్రారంభోత్సవం కోసమే. దాని లోపల బస చేయడానికి అనుకూలంగా కుటీరాలు నిర్మిస్తున్నారు.